నమస్తే. మనకంతున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లాలో మరొక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రయాణ సమయంలో ఒక ఆర్టీసీ బస్సులో దాదాపుగా 40 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో దాదాపుగా 30 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే ఒక క్రేన్ సహాయంతో అక్కడి నుంచి లోయలో పడినట్లు బస్సు ఏదైతే ఉందో, అంటే రోడ్డు పై నుంచి ఏదైతే పంట కాలం ఉందో ఆ కాలం వైపు దూసుకెళ్ళింది బస్సు. ఎందుకంటే ఆ సమయంలోనే దాదాపుగా 50 నుంచి 60 స్పీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది బస్సు. అయితే దాదాపుగా 40 మంది ప్రయాణికులు అంటే శ్రీశైలం వెళ్తున్నారు. సో ఇదైతే మొత్తానికి పెదారవీడు మండలం మద్దెలకట్ట వద్ద ప్రకాశం జిల్లాలో జరిగింది. ఇక నూజివీడు నుంచి శ్రీశైలం వెళ్తుంది ఆర్టీసీ బస్సు. ఇందులో ఎక్కువగా చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దాదాపు అందులో ఇరుక్కున్న ప్రయాణికులు ఎవరైతున్నారో సో స్థానికులంతా కూడాను ఆ ప్రయాణికుల్లో అతి కష్టతరం మీద బయటకు తీస్తున్నట్టు తెలుస్తుంది. సో ఆ స్పాట్ నుంచి కూడా ఏదైతే పెద్దారవీడి మండలం బస్సు ప్రమాదం జరిగిందో అక్కడి నుంచి మా ప్రతినిధి మధు లైన్ లో ఉన్నాడు, మాట్లాడదాం ఒకసారి. మధు, అసలు ఏం జరిగింది? బస్ ప్రమాదం ఎలా జరిగింది? వసంత్, అయితే ప్రకాశం డిస్ట్రిక్ట్ పెద్దారవీడు మండలం లో ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా మద్దలకట్ట సమీపంలో రాగానే ఈ కట్ట ఏదైతుందో ఆ కట్ట నుండి కట్టపైకి వచ్చి ఒకసారిగా బోల్తా పడిందని చెప్పవచ్చు. ఈ బస్సులో సుమారు 40 మంది ఉంటారు. అయితే 30 మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 6 మందికి ఎక్కువగా గాయాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తిగా విచారణ చేపట్టారు. ఏంటి అసలు బస్సు ప్రమాదానికి గురవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అసలు ఏం చెప్తున్నారు అక్కడ స్థానికులు కానీ, లేదంటే అసలు డ్రైవర్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అయితే ఈ మధ్యవీరు కట్టడానికి వచ్చేసరికి బస్సు పూర్తి అదుపు తప్పిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. వసంత్, రైట్ మొత్తానికైతే సో అది పెదారవీడి మండలం మద్దెలకట్ట వద్ద అయితే బస్సు బోల్తా పడింది. సో ఈ బస్సులో ప్రయాణ సమయంలో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక టర్నింగ్ వచ్చింది. ఆ టర్నింగ్ సంబంధించి అంటే డ్రైవర్ కంట్రోల్ చేయలేక రోడ్డు పైన వెళ్తున్న, హైవే పైన వెళ్తున్న బస్సు ఒక్కసారిగా ఇక లోయలో పడినట్లయితే అనిపించింది. ముఖ్యంగా ఇందులో 40 మంది ప్రయాణికులు ఉంటే వీళ్ళంతా కూడా లోపల చిక్కుకున్న పరిస్థితి. అంటే ఇది ఒక ఘోరమైన ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి మనం చూద్దాం. రీసెంట్గా చేవేళ్ల బస్సు ప్రమాదంలో ఎంత ఘోరమైన యాక్సిడెంట్ అది. సో మనం చూసాం. దాని తర్వాత క్రమక్రమంగా బస్సులు కాలిపోవడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు బస్ యాక్సిడెంట్ ఏ విధంగా, ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో, అందులో ఎంతమంది సజీవ దహనం అయ్యారో మనందరికీ కలకట్టినట్టు మనం చూసాం. అంటే కనీసం వాళ్ళ బాడీలు కూడా దొరకని పరిస్థితి, కేవలం DNA టెస్టులు చేసి ఆ యొక్క కుటుంబాలకు అప్పచెప్పిన పరిస్థితి కూడాను. అంటే ఒక పక్క నుంచి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే బస్ ఫిట్నెస్లు చెక్ చేస్తుంది ఆర్టీ డిపార్ట్మెంట్ కానీ, లేదంటే పోలీస్ శాఖ కానీ, లేదంటే అధికారులు కానీ. కేవలం ఆ నెల 2 నెలల పాటు మాత్రమే ప్రైవేట్ బస్సులు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ కేవలం అప్పుడు చెక్ చేసి ఈ బస్సులన్నింటినీ వదిలేస్తున్నారు అనేది ఈ యొక్క ప్రజలు అంటున్న మాట. కానీ ఇక్కడ ప్రయాణికుల పరిస్థితి ఏంటి అంటే, బస్ డ్రైవర్ని నమ్ముకొని, లేదంటే ఆర్టీసీని నమ్ముకొని ప్రయాణికులంతా కూడాను కుటుంబ సభ్యులతో కలిసి మరీ ప్రయాణం చేస్తున్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్ వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే తరచూ కూడాను కంటిన్యూగా ప్రైవేట్ ట్రావెల్స్ కానీ, లేదంటే గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రమాదాలకు గురవుతున్నాయి. రీసెంట్గా చేవేళ్ల ఆర్టీసీ బస్సు, కర్నూలులో కావేరీ ట్రావెల్స్ బస్సు, ఇలాంటివి అనేకమైన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇంతకుముందు సంబంధించి మనం చూస్తే అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం ప్రాంతంలో కూడా ఒక బస్సు పూర్తిగా దగ్ధం అయిపోయింది. అంటే డ్రైవరు చాకచక్యంగా ప్రయాణికులందరినీ దింపడంతో ఆ ప్రమాదం అయితే తప్పింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆ బస్సు కూడా చాలా ఘోరమైన ప్రమాదం జరిగేది. ఇలాంటి ప్రమాదాలు కంటిన్యూగా బస్సులకే ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ ఆలోచిస్తే కనుక ఖచ్చితంగా బస్ ఫిట్నెస్ అనేది చాలా చాలా ఇక్కడ లోపంగా అనిపిస్తూ ఉంది. అంటే ఎవరైతే ఆర్టీసీ అధికారులు ఉన్నారో వాళ్ళు కానీ, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఆర్టీఐ వాళ్ళు కానీ, లేదంటే ఫిట్నెస్లు చెక్ చేయట్లేదు. కొంతమంది ఇక్కడ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం కూడా చాలా కొట్టొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇప్పటివరకు అయితే ప్రాణ నష్టం అయితే ఏమీ జరగలేదు. ఇక బస్సు బోల్తా పడింది. కానీ ఆ బోల్తా పడిన బస్సులో నుంచి జనాలు ఎవరైతే స్థానికులు ఉన్నారో, అక్కడ స్పాట్లో ఉన్నారో, ఆ స్పాట్లో ఉన్న స్థానికులందరూ కూడా వచ్చి అక్కడ చిక్కుకున్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేశారు. సో బోల్తా పడిన బస్సును కూడా ఒక క్రేన్ సాయంతో పైకి లేపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రయాణ సమయంలోనే 40 మంది ఉన్నారు అంటే దాదాపుగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అంటే ఆర్టీసీ డ్రైవర్లు కానీ, లేదంటే ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు కానీ కొంత నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే ముందుగా వచ్చే ఆ యొక్క వెహికల్ ఏదైతే ఉందో దాన్ని తప్పించిపోయి వేరే వెహికల్కి గుద్దడం, లేదంటే చిన్న గుంత. రీసెంట్గా మనం చూసినట్లయితే చేవేళ్లలోనే ఒక టిప్పరు, కంకర వేసుకొచ్చే టిప్పరు ఆ చిన్న గుంతను తప్పించిపోయి డైరెక్ట్గా ఆర్టీసీ బస్సును కొట్టేస్తే ఆల్మోస్ట్ 20 మంది ఆ కంకర కిందే ఉండి ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం చూసాం.
అట్లాగే ఫైర్ యాక్సిడెంట్లు చూస్తూ ఉన్నాం. సో క్రమంగా అసలు బస్సులకే ఎందుకు ఇట్లా జరుగుతుందంటే ఫిట్నెస్ చెక్ అనేది డెఫినెట్లీ ఎవ్రీ మంత్ చేయాల్సిన పరిస్థితి. అధికారులు కూడాను ఇక్కడ నిర్లక్ష్యం వహించకుండా ఎప్పటికప్పుడు ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ ట్రావెల్స్ కానీ వీటన్నిటికీ సంబంధించి కూడా చెక్ చేయాలి. వాళ్ళ ఫిట్నెస్ చెక్ చేయాలి దానికి సంబంధించి. రైట్. దీంతో పాటుగా కొంతమంది డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో అనేది మనందరికీ తెలిసిన విషయం. మొత్తానికి కూడాను ఈ యొక్క ప్రకాశం జిల్లా ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడడం అనేది అత్యంత ఘోరం. ఎందుకంటే అందులో 40 మంది ప్రయాణికులు ఉంటే 40 మందిలో కూడా ఎక్కువ మంది చిన్నపిల్లలే ఉన్నారు. సో మనం చూసాం ఇంతకుముందు కూడాను మదీనాలో బస్ యాక్సిడెంట్ జరిగింది. హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే పూర్తిగా బస్సులోనే కాలు దగ్ధమైపోయారు. దాదాపుగా 44 మంది ప్రయాణికులు. రైట్. మన తెలంగాణకు సంబంధించిన ప్రయాణికులు ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా సరే ఇప్పుడు రాజస్థాన్ కానీ, మహారాష్ట్ర కానీ ఇలాంటి బస్ ప్రయాణాలు చూస్తాం. కానీ అత్యంత ఘోరమైన పరిస్థితులు అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన అంశం డ్రైవర్ల నిర్లక్ష్యం, బస్సుల ఫిట్నెస్ చెక్ చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం కూడా ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రకాశం జిల్లాకి సంబంధించిన బస్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే ప్రాణ నష్టం అయితే జరగలేదు. ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యే ప్రస్తుతానికైతే అందరూ కూడా మార్కాపురం హాస్పిటల్కి అయితే జాయిన్ చేశారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అయితే ఇది.